కళ్యాణ్ ని భయం వెంటాడుతోంది. పవర్ స్టార్ తన కెరియర్ లో హిట్స్ కంటే ఫెయిల్యూర్స్ నే ఎక్కువగా చూశాడు. డిజాస్టర్స్ ని పెద్దగా పట్టించుకొని సీరియస్ గా తీసుకోడు. టేక్ ఇట్ ఈజీ పాలసీని అలవాటు చేసుకున్నాడు. అయితే అన్ని ఫ్లాప్స్ ఒకెత్తైతే వీరమల్లు ఫ్లాప్ మాత్రం మరొక ఎత్తు. టన్నుల కొద్ది భయాన్ని పుట్టించింది. ఎలాగో చూద్దామా? జల్సాలో పవన్ చెప్పిన భయం డైలాగే ఆయన్ని వెంటాడుతుంది. దీనికి కారణం వీరమల్లులోని విఎఫ్ఎక్స్ వర్క్. హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ మరీ నాసిరకంగా ఉండటంతో ఆ ఎఫెక్ట్ రిజల్ట్ పై పడింది. ప్రీమియర్స్ ఫస్ట్ డే మంచి వసూలు సాధించడంతో విఎఫ్ఎక్స్ పై వచ్చిన విమర్శలను లైట్ గా తీసుకున్నారు. మొత్తం 5 నిమిషాలు లేని ఈ గ్రాఫిక్స్ 10 నిమిషాల క్లైమాక్స్ ఇంతలా ప్రభావం చూపి సినిమా ఫ్లాప్ చేస్తుందని ఊహించలేదు. అందుకే ఓటీటీ సంస్థ సినిమాలో విమర్శలకు గురైన సీన్స్, విఎఫ్ఎక్స్ సీన్స్ ను తొలగించి స్ట్రీమింగ్ చేస్తుంది. ఓజీ గ్రాఫిక్స్ విషయంలో పవన్ ఇప్పటి నుంచే శ్రద్ధ పెట్టాడు. నెక్స్ట్ మూవీ ఓజీ విషయంలో 1కి 10 సార్లు దర్శక నిర్మాతలను ఆచితూచి వ్యవహరించమని గట్టిగా చెప్పాడట. ఓజీ నుంచి ఏ కంటెంట్ బయటకొచ్చినా చెక్ చేసుకోవాలని సలహాలిచ్చాడు పవన్. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో 1కి 10 సార్లు చూసుకున్న తర్వాతే కంటెంట్ ను బయటకు రిలీజ్ చేయాలని పవన్ దర్శక నిర్మాతలు సుజిత్, డివివి దానయ్యకు గట్టిగా చెప్పినట్టు తెలిసింది. పవన్ ఫ్యాన్స్ ని ఒక భయం వీడితే మరో భయం వెంటాడుతోంది. సెప్టెంబర్ 25న వస్తున్న ఓజీకి అఖండ 2 నుంచి గట్టి పోటీ నెలకొంది. సూపర్ హిట్ మూవీ అఖండకి సీక్వెల్ కావడంతో అఖండ 2 పై మంచి హైప్ క్రియేట్ అయింది. అఖండ 2 క్రేజ్ ని ఓజీ తట్టుకుంటుందా అన్న డౌట్ ఉండేది. అఖండ 2 దసరా రేస్ నుంచి దాదాపు తప్పుకున్నట్టే. దసరా బరి నుంచి అఖండ 2 దాదాపు తప్పుకున్నట్టే. ఇక ఓజీది సోలో పర్ఫార్మెన్సే కావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 10 రోజుల పండగ సెలవులను కుమ్మేయొచ్చన్న ఆశతో ఉన్నారు. గత ఏడాది దసరా రేస్లో పోటీ లేకుండా వచ్చిన దేవరా సూపర్ హిట్ అయింది. ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయి పాజిటివ్ టాక్ వస్తే ఓజీ రికార్డులు క్రియేట్ చేస్తుందన్న నమ్మకం ఫ్యాన్స్ది. పవన్ కళ్యాణ్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నా ఫ్లాప్ టాక్తో వీకెండ్ మూవీస్గా మిగిలిపోతున్నాయి. వీరమల్లైతే వీకెండ్ వరకు నిలబడలేకపోయింది. వన్డే మూవీ అనిపించుకుంది. అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన వకీల్ సాబ్తో ఓకే అనిపించుకున్నాడు పవన్. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ పాజిటివ్ టాక్ వచ్చినా తక్కువ టికెట్ రేట్లతో నష్టపోయింది. సాయి ధరమ్ తేజ్తో కలిసి నటించిన బ్రోతో ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఇక వీరమల్లైతే ట్రోలింగ్కు గురైంది. సెప్టెంబర్ 25న రానున్న ఓజీకి అన్నీ కలిసొస్తున్నాయి. తగ్గేదే లేదంటూ భయపెట్టిన అఖండ 2 తప్పుకుందే. దసరా సెలవుల్లో ఓ వారం పాటు ఓజీ తప్ప మరో ఆప్షన్ లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉన్నా ఓపెనింగ్స్ వస్తాయి. పెద్దగా క్రేజ్ లేని వీరమల్లు ఓపెనింగ్ డే మంచి వసూళ్లు రాబట్టింది. ఓజీ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమాకు మంచి హైప్ వచ్చింది. అయితే పాజిటివ్ టాక్ రాకపోతే కష్టమే. ఎందుకంటే ఓజీ వచ్చిన వారానికి అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతుంది. ఒక సీక్వెల్ అఖండ 2 తప్పుకుందనుకుంటే ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1 నుంచి పోటీ తప్పలేదు. మొదటి రోజే ఓజీ ఓకే అన్న టాక్ వస్తే పండగ సెలవులు కలిసొచ్చి హిట్ అనిపించుకుంటుంది. కాంతారా చాప్టర్ 1 వచ్చేలోగా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఏది గ్రాఫిక్సో ఏది డూపో తెలియకుండా పోయింది. ఒరిజినల్ గా చేసిన డూప్ అని లైట్ గా తీసుకుంటున్నారు ఆడియన్స్. ఇది చెప్పడానికి ఓ కుర్ర హీరో ముందుకొచ్చాడు. సెట్స్ వెనకాల ఎంత కష్టపడిందో చెప్పి తన మీద తాను సెటర్ వేసుకొని డూప్ కాదని ఎంత తెలివిగా చెప్పాడో చూద్దామా? టెక్నాలజీ మేకర్స్ కు వరంగా మారినా నమ్మకాన్ని కోల్పోతుంది. ఎంత కష్టపడి 6 ప్యాక్ చేసినా గ్రాఫిక్స్ తో కవర్ చేశారంటున్నారు. యాక్షన్ సీన్ కోసం రిహార్సల్స్ చేసి దెబ్బలు తిని నటించినా డూప్ అంటూ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ యంగ్ హీరో తేజ సజ్జాకు నచ్చలేదు. దీంతో ప్రస్తుతం నటిస్తున్న మిరాయి మూవీ మేకింగ్ లో తన కష్టాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. మిరాయిలో తేజ్ యోధుడిగా నటిస్తున్నాడు. యోధుడంటే యాక్షన్ కంపల్సరీ. కత్తి యుద్ధాలు, కర్రసాముల్లాంటి ప్రాచీన యుద్ధ కళల్లో ట్రైన్ అయ్యాడు హీరో. ఎంత కష్టపడి రోప్ షాట్స్ లో నటించినా ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోవడం లేదు. మేకింగ్ చివర్లో తనపై తానే సెటైర్ వేసుకుని ఇవన్నీ గ్రాఫిక్స్ రా, డూప్ రా అని ఆడియన్స్ అనేస్తారంటూనే ఇదంతా ఒరిజినల్ అని చెప్పే ప్రయత్నం చేశాడు ఈ కుర్ర హీరో. మిరాయ్ బికమింగ్ సూపర్ యోధా మేకింగ్ లో రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సెప్టెంబర్ 5న రావాల్సిన మిరాయ్ వాయిదా పడింది. లేదంటే ఈ పాటికే ప్రమోషన్స్ తో మోత మోగించేసేవారు. రవితేజతో ఈగిల్ తీసిన కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్, కానీ ఇప్పుడు ఆఫర్స్ రావడమే గగనమైపోతోంది. సినిమా అంటే ప్యాషన్. ఏం చేసినా ఇండస్ట్రీలోనే ఉండాలి. నటించే ఛాన్స్ రాకపోతే ఏంటి, నలుగురికి యాక్టింగ్ చేసే ఛాన్స్ ఇస్తానంటూ నిర్మాతగా మారింది. త్వరలో మెగా ఫోన్ కూడా పట్టబోతున్న ఆ స్టార్ ఎవరో చూద్దామా? స్టార్ హీరోయిన్ సమంతకు ఆఫర్స్ రావడమే గగనమైపోతోంది. రంగస్థలం తర్వాత స్టార్ తో జతకట్టే ఛాన్స్ రాలేదు. మధ్యలో ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్ తో సరిపెట్టుకుంది. ఓబీబీ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఖుషీ తర్వాత ఆఫర్స్ రాకపోవడంతో నిర్మాతగా మారి శుభం నిర్మించి సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. రాజ్ పుణ్యమా అని వెబ్ సిరీస్ లు చేస్తోంది. ది ఫ్యామిలీ మెన్ 2, సిటాడెల్ తర్వాత రాజ్ తీస్తున్న మరొక వెబ్ సిరీస్ రక్త బ్రహ్మాండ్ లోనూ సమంతనే లీడ్ రోల్ లో
కనిపిస్తోంది. శుభంతో నిర్మాతగా యూటర్న్ తీసుకున్న సమంత త్వరలో మెగా ఫోన్ పడుతోంది. లవ్ స్టోరీ ఏమాయ చేసావేతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన శామ్ ప్రేమ కథతోనే దర్శకురాలిగా మారుతోందని తెలిసిందే. కథకు తగ్గట్టుగా న్యూ టాలెంట్ తో తీయాలని చూస్తోందట. తన లవ్ స్టోరీనే కథగా రాసుకుందా లేదంటే ఫ్రెష్ సబ్జెక్ట్ తో వస్తుందో చూడాలి. నిత్య మీనన్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. గ్లామర్ తో సంబంధం లేకుండా ఓన్లీ పర్ఫార్మెన్స్ తో రాణిస్తూ హిందీ, తెలుగు, తమిళ్, మలయాళంలో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకుంది. ఎప్పటికైనా డైరెక్షన్ చేస్తానని చెప్పుకునే నిత్య మీనన్ లాక్డౌన్ టైంలో కథలు రాసుకున్నా డైరెక్షన్ ఛాన్స్ రాలేదు. అయితే 4 ఏళ్ల క్రితం స్కైలాబ్ మూవీతో నిర్మాతగా మారింది నిత్య. డైరెక్టర్ అవ్వాలని కలలు కంటున్న మరో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఈ మధ్యనే పరదాతో విమెన్ సెంట్రిక్ మూవీలోకి అడుగుపెట్టిన అనుపమ ప్రమోషన్స్లో చిన్న సినిమా కష్టాలు, లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాధల్ని చెప్పుకొచ్చింది. ప్రెజెంట్ తమిళంలో 2, మలయాళంలో, తెలుగులో ఒక్కొక్క సినిమా చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడి డ్రీమ్ డైరెక్షన్. డైరెక్టర్ గా రాణించాలంటే ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేయాలనుకున్న అనుపమ దుల్కర్ సల్మాన్ నిర్మించిన మనియా రైలే అశోకన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మేకింగ్ లో మెలకువలు నేర్చుకుంది. మరి డైరెక్టర్ గా తనలోని టాలెంట్ ఎప్పుడు చూపిస్తుందో చూడాలి. కాజల్ కు సెకండ్ ఇన్నింగ్స్ కలిసి రాలేదు. సల్మాన్ సికిందర్ లో నటించే ఛాన్స్ వచ్చినా సినిమా డిజాస్టర్ అయింది. భారతీయుడు 3 వస్తుంది అనుకుంటే భారతీయుడు 2 దెబ్బకి ఇప్పట్లో ఆ ఊసే కనిపించడం లేదు. అండ్ రీఎంట్రీలో చందమామ ఫేస్ లో ఆనాటి గ్లో మిస్ అయింది. ఫేస్ లో ఆంటీ కలర్ రావడంతో యంగ్ హీరోలు, స్టార్స్ కాజల్ ని పట్టించుకోలేదు. భగవంత్ కేసరి హిట్ అయినా ఈ అమ్మడికి క్రేజ్ రాలేదు. ఛాన్సులు రాకపోవడంతో త్వరలో మెగా ఫోన్ పట్టనుందట. సినిమా డైరెక్ట్ చేసే సత్తా ఉందని కాజల్ మాటల్లో కూడా ఎప్పుడూ చెప్పలేదు. ఆఫర్స్ రాక కావలసినంత టైం దొరకడంతో కథ రాసుకుని మెగా ఫోన్ పట్టడానికి రెడీ కావడమే కాదు, ఈ సినిమాను సొంతంగా నిర్మిస్తుందట. కాజల్ కి తెలుగులో ఒక్క సినిమా లేకపోయినా పాన్ వరల్డ్ మూవీ రామాయణంలో మండోతిరిగా నటించే ఛాన్స్ ని అందుకుంది. ఫ్లాప్స్ లో ఉన్న హీరోకి హిట్ పడితే డైరెక్టర్ కలిసొచ్చాడు అంటారు. కానీ పడిపోయిన ప్రతిసారి నానిని హీరోయిన్సే ఆదుకుంటున్నారు. ముఖ్యంగా 2 హీరోయిన్స్ నానికి సెంటిమెంట్ అయిపోయారు. ది ప్యారడైజ్ మూవీ తర్వాత నటించే సినిమాలో కలిసొచ్చిన హీరోయిన్తో నటిస్తున్నాడా? ఇంతకీ నాని లక్కీ హీరోయిన్ ఎవరు? ఒక్కో హీరోకు ఒక్కో హీరోయిన్ సెట్ అయిపోతుంది. దీనికి కథతో పాటు అన్ని కలిస్తేనే సినిమా హిట్ అవుతుంది. హిట్ పేరు అనిపించుకుంటారు. కీర్తి సురేష్ కెరియర్ నేను శైలజతో మొదలైంది. రెండో సినిమా నేను లోకల్లో నానితో జతకట్టింది. వరుస హిట్స్ తో కీర్తి సురేష్ తక్కువ టైంలో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. దసరా దగ్గరికి వచ్చేసరికి నానికి కీర్తి ప్లస్ కావడమే కాదు, కీర్తి సురేష్ కు నాని కలిసొచ్చాడు. మహానటి తర్వాత హిట్ లేని కీర్తి సురేష్ కెరియర్ డైలమాలో పడింది. సర్కారు వారి పాటలో సూపర్ స్టార్ తో జతకట్టిన ప్లస్ కాదు కదా సినిమాకు ఎమ్మడే మైనస్ అన్న పేరును మూటగట్టుకుంది. తెలుగులో పనైపోయింది అనుకున్న టైంలో దసరా కీర్తి కెరియర్ కి ఊపిరిపోస్తుంది. నాని కెరియర్ లో మరొక సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి. ఈ ఇద్దరు ఎంసీఏతో జతకడితే ఫస్ట్ టైం నాని 40 కోట్ల మార్కు దాటాడు. జెర్సీ తర్వాత వరుస ఫ్లాపులు చూసిన నాని శామ్ సింగ్ రాయ్ తో డిజాస్టర్స్ నుంచి బయటపడ్డాడు. ఎంసీఏలో అల్లరి పిల్లగా కనిపించిన సాయి పల్లవి ఇందులో సీరియస్ రోల్ చేసింది. శామ్ సింగ్ రాయ్ లో మరొకసారి పర్ఫార్మెన్స్ రోల్ తో ఆకట్టుకుంది. ఇలా నాని ఫ్లాపుల్లో ఉన్న ప్రతిసారి కీర్తి సురేష్, సాయి పల్లవి హిట్స్ ఇచ్చి ఆదుకున్నారు. అలాగే వీళ్ళు ఫ్లాపుల్లో ఉన్న టైంలో నాని మూవీతో సక్సెస్ బాట పట్టారు. నాని సాయి పల్లవి కాంబో మరొకసారి కలుస్తోంది. కుబేర రిలీజ్ తర్వాత శేఖర్ కముల నాని కోసం స్టోరీ రాసుకునే పనిలో ఉన్నాడు. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తోంది. ఫిదాతో సాయి పల్లవిని తెలుగు తెరకు పరిచయం చేసిన శేఖర్ కముల నాగ చైతన్యతో తీసిన లవ్ స్టోరీలో సాయి పల్లవిని తీసుకుని హిట్ కొట్టాడు. నాని, శేఖర్ కముల, సాయి పల్లవి కాంబో కలిస్తే మాత్రం ఇద్దరికి ఆమెతో హ్యాట్రిక్ అవుతుంది. శేఖర్ కముల, సాయి పల్లవి కాంబోలో ఫిదా, లవ్ స్టోరీ సక్సెస్ అయ్యాయి. ఎంసీఏ, శామ్ సింగ్ రాయ్ తర్వాత నాని, సాయి పల్లవి హ్యాట్రిక్ మూవీ అవుతుంది. అయితే సెట్స్ పై ఉన్న ప్యారడైజ్ పూర్తయ్యే వరకు మరొక మూవీ జోలికి నాని వెళ్ళడు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కముల కథ రాసుకోవడానికి సంవత్సరాలు తీసుకుంటాడు. ఇప్పట్లో ఈ కాంబోలో సినిమా తెరపైకి రాకపోయినా సాయి పల్లవి హీరోయిన్ అయితే మాత్రం అంచనాలు పెరిగిపోవడం ఖాయం. బాక్స్ ఆఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. అంకిత్ కొయ్య, నీలకి జంటగా జేఎస్ఎస్ వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా బ్యూటీ సెంటర్ 19న రిలీజ్ అవుతోంది.